కేబుల్ రాజ్ క్యారెక్టర్ అంటే సింపుల్ గా కూడా వెళ్ళిపోవచ్చు బయటికి, బట్ ఆ పాపతో దాగుడు మూతల సీక్వెన్స్ అనేది ఒక భారత్ దిగిపోయింది అతనికి. సినిమాలో ఫస్ట్ స్క్రిప్ట్ రాసినప్పుడు అది లేదంట. ఆ సీన్ ఈరోజు నైట్ షూట్ చేయాలి. అలా ప్రతిదీ గమ్యంలో ఫుల్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి, ఐటమ్ సాంగ్స్ ఉంటాయి, ఒకటి రెండు బిలో ద బెల్ట్ జోక్స్ ఉంటాయి బేసికల్ గా. ఇప్పుడు మీరు అన్నట్లు గమ్యంలో బిలో ద బెల్ట్ జోక్ ఉంటుంది, ఇది ఆ పులి అన్న మీ ఇంటికి పులి వచ్చిందా మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ట్రాఫిక్ అంతా ఆపి పులి బుడ్డానంగానే వీడికి కాలిపోయింది అన్నమాట. వాడు అలా బిహేవ్ చేశాడు. పుస్తక పఠనం అనేది మీ మీద ప్రభావం చూపిన రచనలు కానీ సినిమాలు కానీ వాటి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? అది ఉంటుందో లేదో నాకు తెలియదండి. ఫర్ ఎగ్జాంపుల్ వేదంలో సరోజ అనే క్యారెక్టర్ ఉంటే నేను వేసే వాటికి వెళ్ళవలసిన అవసరం లేదు బేసికల్లీ. మీరు అనుష్క యాక్టింగ్ చూడండి, ఈ సినిమాలో ప్రత్యేకంగా గమనించండి, మాటల మధ్యలో చిన్న నిశ్శబ్దం ఉంటుంది. ఆ నిశ్శబ్దం ఆ కళ్ళు ఒక భావాన్ని పలికిస్తుంది. వెరీ చిన్న చిన్న స్మాల్ న్యూయాన్సెస్ ఉంటాయి ఆవిడ ఈ మూవీలో. అంటే ఇంతకుముందు లాంగ్ రన్ లో ఒక 50 days 100 days ఆడే సినిమాలు ఇప్పుడు ఓన్లీ ఫ్రైడే సాటర్డే సండేతోనే. సో ఇప్పుడు ఈ సినారియో రిలీజ్ ఫార్మాట్ కి మిమ్మల్ని మీరు అడాప్ట్ చేసుకోవడానికి కానీ బరువును మోయడానికి కానీ ఎంతవరకు ప్రిపేర్డ్ గా ఉన్నారు? అందరూ మన ఇన్స్టాగ్రామ్ లో ఇల్లు కట్టుకుని బతుకుతున్నారండి. బట్ వీ హ్యావ్ టు అడాప్ట్. దట్ ఈస్ అ సిచ్యువేషన్. ఇఫ్ యూ డూ ఇట్ యూ విల్ సస్టైన్, యూ విల్ హ్యావ్ ఎ కెరియర్. అదర్వైజ్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. సో నమస్తే కృష్ గారు. నమస్కారం అండి. ధీరజ్ అండి, ధీరజ్ గారు. థ్యాంక్ యూ సార్. సార్ అంటే ఘాటీ సినిమా గురించి గత వారం రోజులుగా ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. కర్ణాటకలో ప్రమోట్ చేశారు, ఇప్పుడు ఇక్కడ కూడా రకరకాల ఇంటర్వ్యూస్ అవి వచ్చాయి. సో అంటే సార్ మీ థాట్ ప్రాసెస్ తెలుసుకుందాం అనుకుంటున్నాం మోర్ దాన్ అబౌట్ ఘాటీ, బికాస్ ఇప్పుడు కూడా ఒక ట్విట్టర్ స్పేస్ ఫినిష్ చేసుకుని వచ్చారు, లైక్ ఎక్స్పీరియన్స్ విత్ అనుష్క కానీ అన్ని కూడా షేర్ చేస్తూ వచ్చారు. ఐ వాంటెడ్ టు నో యువర్ థాట్ ప్రాసెస్ బిహైండ్ ఫ్యూ సీన్స్ అవ్వచ్చు లేదంటే ఫ్యూ మూవీస్ అవ్వచ్చు, ఇఫ్ దట్ ఈస్ ఓకే. ఓకే. సో సార్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు దట్, మీ పుస్తకాలు ఇందాక కొంచెం గమనిస్తూ ఉన్నాం అనమాట. అందులో నా పర్సనల్ ఫేవరెట్స్ మధుబాబు గారు, ఎండమూరి వీరేంద్ర గారు, ఎద్దనపూడి సులోచనారాయణ ఇలాంటి వాళ్ళ బుక్స్ చూసి ఓకే కొంచెం అదొక రకమైన సాటిస్ఫాక్షన్. సో మీ పుస్తక పఠనం గురించి చెప్పండి సార్. ఏ కైండ్ ఆఫ్ బుక్స్ చదువుతుంటారు మీరు? అది ఇదని లేదండి యాక్చువల్గా. బికాస్ చాలా మంది స్నేహితులు చెప్తుంటారు చిన్నప్పటి నుంచి చదవటం అలవాటు. కనీసం సంవత్సరానికి 15-20 పుస్తకాలు చదువుంటాం అన్నమాట. మా తాతగారి వల్ల యాక్చువల్లీ, ఆయన వల్ల ప్లస్ మా ఎంటైర్ ఫ్యామిలీ. చాలా మంది బాబాయిలు ఉన్నారండి, మా అత్తయ్య గారు ఉన్నారు, వాళ్ళు మా పుస్తకాలు ఇస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. థ్యాంక్స్ టు దట్ ఐ లెర్న్డ్ హౌ టు రీడ్. హౌ టు రీడ్ అంటే ఏ పుస్తకాలు ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి అనేదండి యాక్చువల్గా. కొన్నిసార్లు నేను ఒక ఈ సబ్జెక్ట్ తీసుకున్నానంటే, ఘాటి అని సబ్జెక్ట్ తీసుకున్నానంటే, సమ్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఇది సమ్ ఆఫ్ ద లిటరేచర్ దీనికి సంబంధించినవి అనేకం చదువుతామండి. ఇట్స్ ఆల్ డిపెండింగ్ ఆన్ ద అప్పుడు నా మూడ్ ఏంటి, ఎలాంటి చూడాలనుకుంటున్నాను అన్నమాట. కొన్నిసార్లు యు గో త్రూ ద గుడ్ రీడ్స్, వాట్ ఆర్ ద బెస్ట్ ఫిక్షన్ కావచ్చు, నాన్ ఫిక్షన్ ఆ సంవత్సరం కావచ్చు. సో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. దెన్ ఐ టేక్ రిఫరెన్స్ ఫ్రమ్ దట్, రికమెండేషన్స్ ఫ్రమ్ దట్ అండ్ ఐ విల్ రీడ్ అండి. ఓకే. అనువాద రచనలు కూడా చదువుతుంటారండి? చాలా చదువుతామండి. ఇప్పుడు గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు చాలా మంచి మంచి అనువాదాలు చేశారండి యాక్చువల్గా. మన ఇందిరా గోస్వామి గారిది ఒకటి అది. సో ఇప్పుడు ప్రస్తుతానికి అది చదువుతున్నాను. దెన్ పర్వ ఎస్ఎల్ భైరప్ప గారిది అన్నమాట. రాఘవేంద్రరావు గారిని ఆయన తెలుగులో అనువాదించారు, ఇంగ్లీష్లో ఆయన అనువాదించారు, గంగిశెట్టి వారు తెలుగులో చేశారు అన్నమాట. ఇప్పుడు చాలా ఇట్స్ ఎ గ్రేట్ బుక్ ఆన్ మహాభారత్ అని ఇంకొక ఎస్ఎల్ భైరప్ప గారు రాసింది. సో దెర్ ఆర్ బుక్స్ అటు ఇటు అన్ని చదువుతా ఉంటాను. ఆవరణ ఇస్ ఏ గ్రేట్ బుక్. ఈ పుస్తక పఠనం అనేది మీ సినిమా అలా మీద కానీ లేదంటే మీ ఒక సన్నివేశ రూపకల్పన విషయంలో కానీ ఎంతవరకు దాని ఎఫెక్ట్ ఉంటుంది? నాకు ఒక అకాడమిక్ ఇంట్రెస్ట్ గా కూడా పనికొస్తుందండి. నా ప్రపంచం విస్తృతం అవటానికి, మానవ నైజం ఇంకా నీటికి తెలుసుకోవటానికి. ఫర్ ఎగ్జాంపుల్ వేదంలో సరోజ అనే క్యారెక్టర్ ఉంటే అది నేను వేసే వాటికి వెళ్ళవలసిన అవసరం లేదు బేసికల్లీ. బట్ ఊరి చివరి ఇల్లులో రమ క్యారెక్టర్ మనం చూసామంటే చాలా అద్భుతమైన క్యారెక్టర్స్ అన్నమాట. అదేవిధంగా రావిశాస్త్రి గారి కొన్ని 6 సారా కథలు ఉంటాయి, అందులో ఆ క్యారెక్టర్కి ఎలా తను తిరగబడి సిస్టమ్ మీద అడుగుతుంది అనేది అన్నమాట. పోలీస్ స్టేషన్ సీక్వెన్స్కి వస్తాయి అన్నమాట. అవి తెలియకుండా మనకి ఎక్కడో కూర్చుంటాయండి. సో అది చెప్పినట్టు మానవ నైజం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. బట్ వైల్ ఐఎమ్ మేకింగ్ ఎ ఫిల్మ్, నేను కథకి, నేను రాసుకున్న సిచ్యువేషన్స్కి, డ్రామాకి, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్కి ప్రాధాన్యం ఇచ్చుకుంటా నా పందాలో నేను వెళ్తానండి యాక్చువల్గా. ఈ ఇన్ఫ్లుయెన్స్ పెద్దగా ఉండదండి, బట్ ఇన్బిల్ట్గా ప్రతి ఒక్కరికి అది మజిల్ మెమరీ లాగా చేరుకొని ఉంటుందండి. అయితే సీన్ కంపోజిషన్స్ విషయంలో కాకపోయినా ఒక పాత్ర శైలిని మీరు
సినిమా అంటే ఒక రచన నుంచి సన్నివేశానికి అనువదించే విధానం ఎప్పుడైనా సరే దాని తాలూకు అంటే పుస్తకాలనే కాదు మీ ఎక్స్పీరియన్సెస్ కానీ లేదంటే మీరు చూసిన సినిమాలు కావచ్చు మీ మీద ప్రభావం చూపిన రచనలు కానీ సినిమాలు కానీ లేదా ఎనీ కైండ్ ఆఫ్ డాక్యుమెంటరీస్ వాటి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? అది ఉంటుందో లేదో నాకు తెలియదండి, ఎవరు చెప్పలేం కూడా. ఇప్పుడు మీరు ఇలా అనర్గళంగా మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆలోచన లేకుండా ధారాళంగా అలా వస్తూ ఉంటాయండి. ఇవి కూడా అంతే, మనం సమాజంలో చాలా చూస్తూ ఉంటాం. ఓకే, తెలియకుండా అవన్నీ నేను చాలాసార్లు ఈ ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను. ఒక్క పోస్ట్లాగా ఎక్కడెక్కడ చేరుకొని ఉంటాయండి. అవన్నీ మనకు అవసరం ఉన్నప్పుడు చాలా అనేకమైన సిచ్యువేషన్స్ కూడా కొన్ని దారాల్లాగా చుట్టుకొని ఉండల్లాగా మారిపోయి ఉంటాయండి, చిక్కుముళ్ళు వేసుకొని ఉంటాయి. మనకు ఒక సందర్భం వచ్చింది అంటే ఎలా ఆ ముళ్ళు విడతాయో తెలియదు అన్నమాట. ముళ్ళు విడిపోతూ ఉంటాయి, వాటికయ్యా ఆ పొసలు చేరిపోతూ ఉంటాయి, ఒక దండలాగా బయటకు వస్తాయండి. ఓహో, ఇది ఈ ప్రాసెస్ ఒకటి ఉంది. దాన్ని మనం కూర్చొని నగిషీలు పెట్టుకుంటూ మనం ఒక అద్భుతమైన హారంగా తయారు చేసుకోవాలండి. అంటే సార్ మీరు ఒక సినిమా రిలీజ్కి ముందు మీరు ఖచ్చితంగా చాలా రీసెర్చ్ చేసి అంతా చేస్తారు. సో సినిమా రిలీజ్ తర్వాత దాన్ని అసెస్ చేసుకుంటారా, ఎదర్ హిట్ లేదంటే ద డే వన్ యాక్చువల్ లాస్ట్ విల్ సీ దట్ అండ్ ఒకటంటూ వచ్చిందండి. ఇట్స్ మోర్ ఆఫ్ ఇది క్రాఫ్ట్ అండి, బేసికల్గా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. మనం వెళ్ళేసరికి ఎదుగుతూ ఉంటాం, తప్పులు చేసాం ఒప్పులు చేసాం అని తెలుస్తూ ఉంటాయి. అవి మనకి చేరుతూ ఉంటాయండి ఎక్కడికో. అవి వాట్ యు కాల్ ఎక్సర్సైజ్ అంతా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ టైం చేస్తున్నప్పుడు బాగా వర్కౌట్ అయినాయి, ఇంకా బాగా ఇది చాలా వర్కౌట్ అయింది అనుకొని అవి జాగ్రత్తగా చేస్తాము. ఎక్కడైనా తప్పు చేస్తుంటే అది ఎగ్జిక్యూషన్లో కావచ్చు, కథపరంగా కావచ్చు, పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం టోటాలిటీలో కావచ్చు అన్నమాట. అవి గుర్తుపెట్టుకొని మళ్ళీ అవి రిపీట్ కాకుండా జాగ్రత్తగా తీసుకుంటాను. అండ్ ఐ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ ఐ రైట్ ఇట్ డౌన్ అండి. సో దీస్ ఆర్ ద కపుల్ ఆఫ్ థింగ్స్ బేసికల్లీ. ఐ హ్యావ్ ఎ బ్లాక్ బుక్ అన్నమాట. రాజీవ్ రెడ్డి గారు ఎక్కడి నుంచి ఎయిర్పోర్ట్ లో సూపర్ బ్లాక్ బుక్ ఉన్నారండి ఒకటి. దట్ ఈ గేవ్ అండ్ ఐ హ్యావ్ దట్ బ్లాక్ బుక్ యాక్చువల్లీ వేర్ ఐ రైట్ సమ్ ఆఫ్ దీస్. లేదండి, కంచె ఎప్పుడు ఉంటాయి, కంచె షూటింగ్ అప్పుడు ఆయన సో అప్పుడు నుంచి ఏదన్నా ఉంటే కనుక ఐ జస్ట్ రైట్ ఇట్. సో సమ్ గుడ్ పాయింట్స్ ఆల్సో. ఏదో ఒక క్యారెక్టర్కి అది చాలా ట్రైట్ వర్కౌట్ అయింది, అది మనం ఊహించలేదన్నమాట. సో దెన్ దిస్ ట్రైట్స్ ఆర్ రియల్లీ గుడ్ యాక్చువల్లీ అని చిన్న రౌండ్ వేసుకుంటామని. సో ఎప్పుడైనా వెన్ ఎవర్ యువర్ రైటింగ్ ఏదైనా ఖాళీగా ఉంటే దట్ బుక్ విల్ బి ఆన్ ఆఫీస్ టేబుల్ మీద ఉంటుంది. చాలా మంది తెలుసు, మా అసోసియేట్స్ కూడా అన్నమాట. దే ఆర్ వెరీ ఫ్రీ టు గో ఆన్ ఇట్. అండ్ వాళ్ళు అట్లా చేస్తే కనుక వాట్ ఆర్ ద గుడ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఒక చోట ఎక్కడో చోట ఉన్నప్పుడు మంచి బ్రామ్స్ యూజ్ చేస్తే భలే వచ్చిందండి. సార్ ఎవరో కిరవన్ గారు ఏదో చిన్న ఇన్స్ట్రుమెంట్ అని మొత్తాన్ని ఆయన ఒక చిన్నగా ఇట్లా అందంగా తిప్పారు. అది ఒక లెర్నింగ్ అన్నమాట. వచ్చి ఇలా జరిగిందని ఎప్పుడన్నా ఆగిపోతే ఈ బుక్ లో చూస్తే మనకు తెలుస్తుంది. ఎక్స్పీరియన్స్ మొత్తం రాసుకుంటారా? ఒక చిన్నపాటి డైరీ అండి, నోట్ యాక్చువల్. ఓకే. అయితే అంటే మీకు అది చాలా కామన్ గా వినిపించేవాడేమో, అంటే మీ మొదలే గమ్యంతో అనేది ఆ థాట్ ఎప్పుడైనా వస్తుందా సార్ మీకు? అది శాస్త్రి గారు అంటూ ఉంటారండి, గమ్యంతో మొదలుపెట్టి గమనం చేస్తున్నారా అని. సో ఇప్పుడు నేను కొత్తగా నేను ఫాలో అవుతుంది ఏంటంటే, అందరూ అడుగుతారు జర్నీ ఇంపార్టెంటా డెస్టినేషన్ ఇంపార్టెంటా అని. దానికన్నా ముఖ్యం కంపెనీ ఇంపార్టెంట్, విత్ హూమ్ యు ఆర్ జర్నీయింగ్ టువర్డ్స్ యువర్ డెస్టినేషన్ అని. సో గమ్యంతో మొదలు పెట్టాను. ఇప్పుడు గట్టిగా జరుగుతూ ఉంది పైన. అండ్ చాలా సంతోషంగా సంతృప్తిగా ఉన్నానండి. ఓకే. అయితే సార్ మీరు కమర్షియాలిటీని జయించారు అనగానే అధిగమించారు అని అయితే అనగలను. ఎందుకంటే కొన్నిసార్లు అంటే కృష్ణవంతి దూరంలో కానీ కంచెలో కానీ చిన్న చిన్న కమర్షియాలిటీ హంగులు అయితే కొంచెం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఒక రచయిత ఒక దర్శకుడిగా చెప్పండి, ఆ కమర్షియల్ లేదంటే ఆ కమర్షియాలిటీ తాలూకా ఛాయలు సినిమాలో కనబడకుండా ఉండాలనే ఒక ఆలోచన అయితే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఉంటుంది. అసలు ఉండదండి. కమర్షియల్ అంటే మనకు అర్థం నాకు తెలియదు, రియల్లీ తెలియదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న కాంటెక్స్ట్ లో నా దృష్టిలో ఏంటంటే, పెద్ద హీరో ఉంటే అది కమర్షియల్ సినిమా, ఎక్కువ డబ్బులు వస్తే అది కమర్షియల్ సినిమా. ఇదన్నా అవ్వాలి అదన్నా అవ్వాలి. పెద్ద హీరో ఉండి ఓకే ఆయన ఎలాంటి ఈ మంచి కథని చెప్దామని దట్ గోస్ ఇంటే కమర్షియల్ యాంగిల్స్. కమర్షియల్ అంటే ఏంటండి, విచ్ కెన్ మేక్ మనీ యాక్చువల్లీ. సో నేను తీసుకునే సినిమాలు కూడా ప్రతిదీ గమ్యంలో ఫుల్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి, ఐటమ్ సాంగ్స్ ఉంటాయి, కామెడీ ఉంటుంది, ఒక 1-2 బిలో ద బెల్ట్ జోక్స్ ఉంటాయి బేసికల్గా. బట్ ఇక్కడికి వచ్చేసరికి వేదం కూడా దస్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ కమర్షియల్. నేనేమి కృష్ణవంతి జద్దు నుంచి వెరీ కమర్షియల్, కంచె గౌతమిపుత్ర శాతకర్ణి ఫుల్ ఆన్ కమర్షియల్ హిస్టారికల్ థింగ్ యాక్చువల్లీ. ఎన్టీఆర్ బయోపిక్ చెప్తున్నప్పుడు కూడా కమర్షియల్ అనే చెప్పాం. కొండపొలం చెప్తున్నప్పుడు బుక్ అడాప్టెడ్ అది గజల్లా తెద్దాం అనుకున్నాం. దాని అప్రోచ్ వేరు బేసికల్లీ. ఇప్పుడు ఘాటి అనేది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్.
మొత్తం యూ విల్ కమ్ ఫర్ దట్. అనుష్క గారి యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి అన్నమాట. ఇట్స్ ఎ ప్రాపర్ అడ్రినల్ రష్ ఫిల్మ్. వీఆర్ టాకింగ్ వెరీ సింపుల్ థింగ్. ఎ విక్టిమ్ టర్న్స్ ఇంటూ క్రిమినల్ అండ్ షీ బికమ్స్ ఎ లెజెండ్. ఓకే, దానికి షీ విల్ గో వాట్ ఎవర్ ఇట్స్ రిక్వైర్డ్ షీ ఈస్ డూయింగ్. దాని యాక్షన్ సీక్వెన్సెస్, యూ హ్యావ్ ఎ స్పెక్టాక్యులర్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ విచ్ ఆర్ రిక్వైర్డ్. కానీ ఇప్పుడు నాకు అది కమర్షియల్ మీటర్. కానీ నేను చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ యాక్షన్కి ఏం మోటివేషన్ ఉంది, ఈ యాక్షన్ ఆమె గుద్దుతుందా, ఎమోషన్ తంతుందా. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ విల్ రియల్లీ ఎమోషన్స్. ఎగ్జాక్ట్లీ, వెరీ రా, రూటెడ్ అండ్ రియల్ ఎనర్జీ తోటి ఒక డీప్ గా ఉన్న తీవ్రమైన భావోద్వేగాలు ఉంటే అది యాక్షన్ అవుతుందండి. నేను ప్రతిసారి అలా అనుకునే సినిమా తీస్తున్నాను అన్నమాట. బట్ కొన్నిసార్లు ఏంటంటే ఓకే, నా సినిమాలు ఏ జానరాకి అందో ఒక జానరా తీసుకుంటా ఉంటాను. ఇప్పుడు ఇది చూడంగానే ఇప్పుడు రేపు ఎక్స్ట్రీమ్లీ కమర్షియల్ ఫిల్మ్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ హ్యూజ్ హిట్ త్రూ దిస్ ఫిల్మ్. ఎవ్రీబడి విల్ సే ఫుల్ కమర్షియల్ యాక్షన్ అన్నమాట. ఈ కథకు అవసరమైంది ఇది ఆ జానరా కాబట్టి నేను ఎంచుకున్నానండి. ఒకవేళ మీరు నాకు ఐ వాంట్ టు డూ నైస్ క్యాప్ ఆఫ్ ఫిల్మ్. బేసికల్లీ జాతిరత్నాలు కావచ్చు, మనం అలాంటివి చూసాం, మ్యాడ్ సినిమాలు చూసాం. ఒకప్పటి అనేక చాలా 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 సినిమాలు ఉన్నాయి. నా జంధ్యాల గారి సినిమాల దగ్గర నుంచి అనేకమైన సినిమాలు, సంగీతం గారి సినిమాలు, విశ్వనాథ్ గారి సినిమాలు, రాఘవేంద్ర గారి సినిమాలు. దేర్ ఆర్ మెనీ డైరెక్టర్స్ హూమ్ ఐ రియల్లీ లవ్ ఫ్రమ్. రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర నుంచి, రాజమౌళి గారి దగ్గర నుంచి, సుక్కు కావచ్చు, త్రివిక్రమ్ కావచ్చు, హరీష్ కావచ్చు, సందీప్. ఇప్పుడు చెప్తా ఉంటే 10 పేర్లు మర్చిపోతాను, అందుకని ఐ వోంట్ డూ దట్. బట్ ఎవ్రీబడి డూ. అది ఒక కథను పట్టుకొని దానికి ఎలా అయితే ప్రాణం పోయాలనుకుంటున్నాం, ప్రాణం పోసి ఎంత ఎక్కువ మందికి చేరాలో అంత ఎక్కువ మంది కోసం ట్రై చేస్తున్నాం అండి. దట్స్ ద ఓన్లీ థింగ్ వి ట్రై టు డూ హియర్. గుడ్ సార్. అయితే మీ సినిమాలు అంటే నేను కమర్షియాలిటీకి దూరంగా ఉంటారో లేదంటే అధిగమించారని నేను అనడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్లు గమ్యంలో బిలో ద బెల్ట్ జోక్ ఉంటుంది. ఇది అప్పులి జోక్, అన్న మీ ఇంటికి పులి వచ్చిందా మీ అమ్మ దగ్గరికి వెళ్ళి. సో దట్స్ మోర్ ఆఫ్ సోషల్. అరే చదువుకున్నాడని పక్కన లారీల మీద వెనకుండేది చాలా ఇట్స్ ఎ డీప్ రూటెడ్ అండి. అది గంగా నాగరాజ్ గారు ఫస్ట్ అది చెప్పంగానే నేను ఒక్క నిమిషం జమ్ముకున్నాను. ద వే హీ టోల్డ్ యాక్చువల్లీ లెట్స్ డూ దిస్ అని చెప్పాను. అదే అంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా ఉంటుంది. వాడు చిల్లరోడు, వాడు అలాగే మాట్లాడతాడు అనే కైండ్. సో దానికి ఏంటంటే మోర్ ఆఫ్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ అండ్ దానికి ఒక బ్యాలెన్స్ ఉంటుంది. సో అందుకని ఐ కాల్ యువర్ ఫిల్మ్స్ యాజ్ ఓకే కమర్షియాలిటీ. ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్, ఐ అగ్రీ విత్ ధీరజ్ గారు, మీరు అన్నది ఫర్ ద సేక్ ఆఫ్ ఆ జోక్ అక్కడ పెట్టడం కాకుండా, ఒక ట్రాఫిక్ అయినప్పుడు అందరు వెళ్తున్నప్పుడు ఆ చికాకుల్లో పైన ఎవరైతే ట్రాఫిక్ క్రియేట్ చేశాడో దాని గురించి నేను పులిబిడ్డను రా అంటున్నాడు. అదేదో ఒక సైన్యంలో పనిచేస్తూ పులిబిడ్డ అని అంటాం వేరు, ఒక బిడ్డను కాపాడుతున్నప్పుడు అంటాం వేరు. ట్రాఫిక్ అంతా ఆపి పులిబిడ్డ అనగానే వీడికి కాలిపోయింది అన్నమాట. వాడు అలా బిహేవ్ చేశాడు. సో దట్ ఈస్ ఎ సొసైటీని చూడటానికి అన్నమాట. బట్ నేను అది కనుక అది ఓన్లీ కేవలం అక్కడ జోక్ లాగా దానివల్ల నేను టికెట్లు తెంపడానికి పెడితే దెన్ అది మిస్టేక్. బట్ జనరల్ గా మీరు చెప్పింది అర్థమైంది, క్లియర్లీ అబ్జర్వ్డ్ అండి. ఇంత ముందు కూడా చెప్పాను, మీ అబ్జర్వేషన్స్ చాలా బాగుంటాయి అన్నమాట. థ్యాంక్ యూ సార్. అట్ ద సేమ్ టైం సేమ్ గమ్యం సినిమాలో ఇప్పుడు మనం అనుకున్న సీన్స్ బ్యాక్ స్టోరీ వద్దాము. సో గమ్యంలో నాకు అంటే చాలా అంశాలు ఉన్నాయి దాంట్లో. నాకు నచ్చిన అంశాలు ఒక స్పెసిఫిక్ మీరు చెప్పిన ఐటమ్ సాంగ్ తర్వాత ఎప్పుడైతే బట్టలిప్పి డాన్స్ చేయి అని చెప్పేసి వాళ్ళ ఊరు పెద్దలందరూ కోరగానే, అవును మేము ఇలాంటి వాళ్ళమే, నేను కావాలంటే తెర వెనక చేస్తాను, ఒక చాటుగా చేస్తాను, ఎన్నిసార్లు పడుకుంటాను, కానీ ఇలాగ చాట్ ఉండాలి, దానికి కూడా ఉంటుంది, చాట్ ఉండాలా అని అనేది. అది అబ్జర్వింగ్ అండి. ఆ రోజుల్లో మనం 2007-8లో చాలా ప్రబల మీద ఈ డాన్సులు జరిగేదండి. గమ్యం చూస్తే, గమ్యం అనేది సమాజంలో ఒక వ్యక్తి ప్రయాణిస్తూ తను తాను తెలుసుకోవటం అండి. అది సమాజాన్ని తెలుసుకుంటే తను తాను తెలుసుకుంటాడండి. సో అప్పుడు ఏంటంటే ఎక్కువ మనం ఇలాగ నక్సల్ చర్చలు చాలా జరుగుతున్నాయి. ఒకవైపు ఇలాంటి డాన్సులు తెరల మీద అర్ధనగ్నంగా, లేకపోతే కావాలని కొంతమంది పూర్తి నగ్నంగా కూడా డాన్సులు జరుగుతున్నాయి. అనేకమైన ఫ్యాక్షన్ లాగా ఒక చోట ఉంటుంది. కొంతమంది మంచి వాళ్ళు, కొంతమంది పూల్ చేసుకొని ఒక సొసైటీకి హెల్ప్ చేసే పూర్ణచంద్రరావు గారు లాంటి నైస్ ఫౌండేషన్ లాంటి వాళ్ళు ఉంటారు, నీడీ లిటరీ చిల్డ్రన్ కోసం చేసేవాళ్ళు. వీళ్ళందరి మధ్యలో ఇతను ప్రయాణం చేస్తున్నాడు. అది చూడాలి, ఇది చూడాలి. ఒకప్పుడు ఆయన కూడా ఈ అమ్మాయిని కేవలం తన ఒక ఆటబొమ్మలా చూశాడు, తర్వాత ప్రేమలో పడ్డాడు, ఇప్పుడు తిరుగుతున్నాడు. సో అది ఒక చాలా చక్కగా కుదిరిన కథ అండి. అండ్ సమాజం గురించి మొత్తం చెప్పాలి కాబట్టి అదొక విధంగా సృష్టించాను. అక్కడ అతను గాలిసీను ఉన్నతత్వాన్ని తెలుసుకోవడానికి చాలా అవసరం. దాని తర్వాత ఒక నైట్ డేలో అతను తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పేస్తాడు అన్నమాట. కొన్ని రోజుల ప్రయాణంలో తను మనిషి అంటే ఏంటో తెలుసుకుంటాడు. ఏడవాలి, నవ్వాలి, అన్నీ ఉండాలి బేసికల్గా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పీపుల్?
లివింగ్ ఫర్ అదర్స్, లివింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ లివింగ్ విత్ అదర్స్, లివింగ్ ఫర్ అదర్స్ అండి. దాన్ని గమ్యంలో చూడటానికి ట్రై చేస్తాము. దానికోసం అక్కడ సీన్ చాలా చక్కగా కుదిరిందండి. అది చాలా ప్రాపర్ గా సెట్ అయింది కూడా. అవునండి. అదేదో ఇరిగించినట్టుగా కాకుండా ప్రతి అవసరం అండి అది. అది గాల్సీన్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కి సెట్ అవుతుంది. అంటే ఒక అది రకమైన ఒక ఏమంటారు మన మామూలుగా ఎలివేషన్స్ అంటాం కదా, అదొక అందులో సబ్టల్ ఎలివేషన్. మొన్న నేను ఒక పాడ్కాస్ట్ చూశానండి. కడలి గారు ఎవరితో మాట్లాడుతూ ఆ పాట గురించి చెప్పారన్నమాట. మందిలో దొరలే కానీ దొంగలు అసలు ఎవ్వరులని అని, గుండెలలోని గుడుపుట అని అడిగేది ఎవ్వరని. మహానుభావులు సీతారామ శాస్త్రి గారు తను అలా నృత్యాలు చేసుకున్న ఒక అమ్మాయి గురించి మందిలో అందరు దొరలే పక్కన అన్నమాట, దొంగలు ఎవరు అని, వీడు దొంగ. అది అందులో అక్కడ అసలు గ్రేట్నెస్ చూడండి. ఆయన గాలిసీనికి రాస్తారు, అక్కడ ఉన్న మంది అందరికి రాస్తారు, పెద్ద మనుషులుగా దొరలన్నమాట కూర్చొని ఉన్నారు వాళ్ళు. ఇటు పక్కన చూస్తే అక్కడ తిరుగుతున్న అభిరామ్ లాంటి క్యారెక్టర్ ఉన్నాడు. ఓకే, దొంగలు ఎవరని. ఇటు పక్క చూసి గుండెలోని గుడుపుట అని అడిగేది ఎవరని అంటే ఇక్కడ గాలిసి ఉన్నాడు. మామూలుగా వాడేది వాడు ఫుల్ పిచ్చి పిచ్చికి డాన్స్ వేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి తెలుసు వీడి గురించి, వీడు అవసరం అయితే వీడు నోరెత్తాడు మాట్లాడతాడని. అవసరం వచ్చింది వాడు నోరే కాదు చేయి కూడా ఎత్తేసాడు అన్నమాట. అది ఆ కథలో ఆ గ్రేట్నెస్, అంత విస్తృతాన్ని ఇంత 2 లైన్స్ లో గురుగారు చెప్పారు. అయితే సార్, అయితే మీ సినిమాలు అన్నింటిలో కూడా అంటే మనకు కనిపించే కథ, అంటే ఒక సినిమా స్టార్ట్ అయిన తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేసే కథ ఒకటి. అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి గమ్యం నుంచి కానీ వేదం నుంచి కానీ ఏం తీసుకున్నా కూడా మన గమ్యంలో కనిపించేది ఏంటంటే సీతను వెతుక్కుంటూ వెళ్తున్నాడేమో అనుకుంటాం, కానీ తనను తాను వెతుక్కుంటూ వెళ్తున్నాడు, అది తర్వాత తెలుస్తుంది మనకి. వేదంలో కూడా మనకి ఏంటంటే వీళ్ళందరికీ రకరకాల జర్నీస్ ఉంటాయి, బట్ దానికి మించిన ఒక జర్నీ ఉంది. అది ఒకరికి సాక్రిఫైస్ అయితే ఇంకొకరికి రియలైజేషన్, ఇట్లా అని చూపిస్తారు. సో ఇప్పుడు ఘాటీలో వచ్చేటప్పటికి ఆబ్వియస్లీ ఇప్పుడు ట్రైలర్లో కనిపించే కంటెంట్కి మించిన ఒక ఎమోషనల్ జర్నీ కానీ, లేదంటే దట్ సేమ్ టైం ఆ క్యారెక్టర్ త్రూ జర్నీస్ కానీ ఖచ్చితంగా ఉంటాయని నేనైతే ఊహిస్తున్నాను. ఇన్నర్ జర్నీ అనేది చాలా గొప్పగా ఉంటుందండి. అండ్ ది స్టోరీ ఇది ఇప్పుడు చెప్పకూడదు, బట్ వన్స్ యూ సీ యుల్ సీ ఎ గ్రేట్ రిడెంప్షన్ ఇన్ ద మూవీ అండి. ఇట్స్ ఏ స్టోరీ ఆఫ్, ప్రతి పోస్టర్లో కూడా పెడుతున్నాము విక్టిమ్, క్రిమినల్, లెజెండ్ అని. బట్ అన్నిటికి మించి ఒక హ్యూమన్ రిడెంప్షన్ అనేది ఒకటి ఉంటుందండి. అందులో ఈ కథలో బాగా ట్రై చేశాము. అండ్ సెకండ్ థింగ్, చాలా ప్రతి మనిషి ఫెయిల్ అయిన తర్వాత, పడిపోయిన తర్వాత తిరిగి తన కాళ్ళ మీద తను నిలబడి గట్టిగా తలెత్తి నించుంటారు. ఆ నించోవటం అనేది చాలా గొప్ప ప్రాసెస్ అండి. మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం అన్నమాట. విల్ బి సో మెనీ పీపుల్. నేను కమర్షియల్ సక్సెస్లో లేనన్నమాట. బట్ ఈ సినిమా ఈ ట్రైలర్ వచ్చిన దానికి ఇప్పుడు దాకా అనేకమైన వందల కాల్స్. ఐ నో దట్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ జెన్యున్లీ రూటింగ్ ఫర్ మీ బేసికలీ. సేమ్ థింగ్ అనుష్క గారి కోసం, స్వీటీ గారి కోసం అందరూ సినిమా బాగుండాలి, పండగ చేసుకోవాలనే ఎక్స్పెక్టేషన్ కనపడుతుందండి. సో ప్రతిసారి అది ఒక సొసైటీ పరంగా ఉంటుంది. సమాజం కింద పడుతున్న అనుకున్నప్పుడల్లా తన పునాదులు తనే నిర్మించుకుని బలంగా లేస్తుందండి. ఇప్పుడు మనం అందరూ ఉంటున్నాం సినిమా ఇండస్ట్రీ చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉందని, బట్ విల్ బౌన్స్ బ్యాక్. అండ్ హౌ మనం చూస్తాం అన్నమాట. అది దట్ రియల్లీ కింద బలమైన పునాదులు వేసుకొని పైకి లేస్తామండి. అవన్నీ ఈ సినిమాలో చూపిస్తాం. ఓకే. అయితే మొన్న చైతన్య కూడా మాట్లాడుతూ ఇది ఒక రెగ్యులర్ విలన్ రోల్ అయితే కాదు, అంటే ఒక రెగ్యులర్ కమర్షియల్ విలన్ రోల్ అయితే నన్ను తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆయన చాలా స్పెసిఫిక్. ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ యూ సెలెక్టెడ్ హిమ్ ఫర్ ద కైండ్ ఆఫ్ రోల్. సో ఒక విలన్ క్యారెక్టర్ కావచ్చు, ఒక హీరో, ఇప్పుడు విక్రమ్ ప్రభు క్యారెక్టర్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అండి, మీరు ఒక క్యారెక్టర్గా రాసుకొని దాన్ని ఒక సీన్ కంపోజిషన్కి వచ్చేటప్పటికి మీరిచ్చే ఇన్పుట్స్కి యాక్టర్స్ నుంచి కూడా కొన్ని ఇన్పుట్స్ వస్తాయి. బికాస్ వాళ్ళ పాత్రని వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని దాన్ని బాగా వాళ్ళకు ఒక బాడీ లాంగ్వేజ్ పరంగా యాక్సెప్టెన్స్ వచ్చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ ఉంటాయి కదా. సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ మీ కాన్సెప్ట్? అది దట్స్ ద మోస్ట్ వండర్ఫుల్ థింగ్ అండి. దట్ నేను డైరెక్టర్గా ఉండి ఒక యాక్టర్ వచ్చిన తర్వాత అతనికి ఇలా యాక్ట్ చేయాలి అని చెప్తే ఆయన ఎందుకు తీసుకోవటం? దే ఆర్ ప్రొఫెషనల్ యాక్టర్స్ అండ్ వీ రిక్వెస్ట్ దేర్ టైమ్ అండ్ వీ పే దెమ్ టు పర్ఫార్మ్ దిస్ యాక్చువల్లీ. సో మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ వాళ్ళకి ఆ క్యారెక్టర్ ఒక్కసారి అర్థమైందంటే వాళ్ళు చాలా ఆ క్యారెక్టర్లాగా మారిపోతారండి. ప్రతి ఒక్కరు. బాలయ్య బాబు గారు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చేస్తున్నప్పుడు ఆయన శాతకర్ణినండి. ఎన్టీఆర్ గారి బయోపిక్ సినిమా తీస్తున్నప్పుడు హీరోగా ఉన్నప్పుడు ఆయన ప్లస్ పాలిటిక్స్లోకి వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్లీ అలా బిహేవ్ చేస్తారండి. సేమ్ విత్ అల్లు అర్జున్ గారు. ప్రతి ఒక్కళ్ళు కూడా దే రియల్లీ గో ఇన్ టు ద క్యారెక్టర్. ఈ సినిమాలో స్వీటీ కావచ్చు, విక్రమ్ ప్రభు గారు కావచ్చు, చైతన్య రావు గారు, రవీంద్ర విజయ్ గారు, జగపతి బాబు గారు అన్నమాట. మీరు జగపతి బాబు గారు చూడండి, అసలు ఎంత ఎక్సైటింగ్ ఉంటుంది ఆయన క్యారెక్టర్. రవీంద్ర విజయ్ గారిది కానీ, చైతన్య రావు గారిది కానీ, అండ్ విక్రమ్ ప్రభు అండ్ స్వీటీ వాళ్ళ గురించి అసలు చెప్పక్కర్లేదు అన్నమాట.
వీళ్ళందరికీ వెళ్ళిన తర్వాత నేను వాళ్ళని ఎలా డైరెక్ట్ చేయటం నా ప్రాసెస్ ఏంటంటే నాట్ డైరెక్టింగ్ దెమ్ అంటే గివింగ్ దెమ్ ద రైట్ సీన్ పేపర్ ఓకే. అండ్ దే నో దేర్ బ్యాక్ స్టోరీస్. అండ్ నేను ఒక కథని 10 సార్లు చెప్తాను. ఆ వినే చెవులుంటే సేమ్ కథని సేమ్ సీన్ని నీట్గా కూర్చొని వాళ్ళు మేకప్ వేసుకున్నా అంటే క్యారవాన్లోకి వెళ్ళి ఐ విల్ గో వన్ మోర్ టైం. బయటకు వచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ ద క్యారెక్టర్స్ నేను మొత్తం కెమెరాస్ అని సెట్ చేసుకొని లైట్ విన్న తర్వాత వైల్ ఐ వాక్ అండ్ ఐ షో ఓన్లీ దట్ సార్ యూఆర్ గోయింగ్ దేర్, అది ఐ జస్ట్ వాక్ అండ్ షో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే. సార్ దిస్ వేర్ అండ్ వాళ్ళు కంఫర్ట్గా ఉంటారు. ఇప్పుడు జగత్ బాబు గారు ఉన్నారు ఈ క్యారెక్టర్ ఈ సినిమాలో. ఈ ట్రైస్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో చాలా ఫుడ్ హ్యాబిట్స్ ఇక్కడికి ఒక ఇటువైపు సాలూరు నుంచి వెళ్ళొచ్చు, పాడేరు నుంచి వెళ్ళొచ్చు, అరకు నుంచి వెళ్ళొచ్చు, చాలా ఒక 40 కిలోమీటర్ల లోపల చాలా వ్యత్యాసం ఉంటుంది. అక్కడ పకాల బాత్ అని ఉంటుంది, అక్కడ సుఖం వచ్చి అంటారు మటన్ కర్రీ. ఇదంతా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాకు అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు ఈ పరిచయం చేశారు. వీ రియలీ ఎంజాయ్డ్ దట్. అండ్ వీటిని సినిమాలో పెట్టడానికి క్యారెక్టర్ పెట్టడానికి నేను మాట్లాడుతూ ఉండి ఈ ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు క్రిష్ ఐ విల్ డూ దట్ యాక్చువల్లీ నేను ప్రతిసారి బికాస్ ఈజ్ ఎస్సీబీ ఆఫీసర్ అండ్ హీల్ బీ గోయింగ్ దే. దాన్ని ఆయన చాలా బాగా వి బోత్ డిస్కస్ దట్ యాక్చువల్లీ చాలా బాగా అమర్చింది జేబీ సార్. అదేవిధంగా చైతన్యరావు ఆయన ఫస్ట్ చెప్పినప్పుడు ఆయన సార్ నేనా అన్నాడు, కానీ నేనా అన్నప్పుడు ఆయన చెప్పినట్టు నాకు అనిపించింది సార్ నేనే సార్ అన్నట్టు. ఎందుకంటే ఆయన నేను కథ చెప్తున్నప్పుడు దీస్ ఆర్ ఆల్ ద పీపుల్ హు ఆర్ హంగ్రీ, అంటే యూ గివ్ మీ మీట్ ఐ విల్ షో వాట్ ఐ యామ్ అని. ఆయన కథ చెప్తున్నప్పుడు చిన్న కళ్ళు అలా వెళ్తూ ఉన్నాయి అన్నమాట. ఐ అండర్స్టూడ్ నో ఈయన పర్ఫెక్ట్గా ఉంటారని. నేను చూసింది 30-20లో చూశాను, బట్ ఆయన స్పార్క్ ఉందని నేను ఎందుకో నమ్మాను కొన్ని ఏదో 1-2 స్పేసెస్లో. ఆయన వచ్చిన తర్వాత వెన్ వి డిస్కస్ ఇది చేద్దాం అనుకున్న తర్వాత లుక్ టెస్ట్ అది చేసిన తర్వాత ద వే హీ బిహేవ్డ్ ఆ స్ట్రీక్ తెలిసిందన్నమాట. సెట్లో ఫస్ట్ డే వస్తే అమ్మా దొంగ నాలాగా అనిపించాడండి. ద వే హీ జస్ట్ కేమ్ అండ్ మూడ్ అండ్ కైండ్ ఆఫ్ థింగ్, ద వే హీ ట్రీటెడ్ మీ దట్ నేను చెప్తా ఉంటే సార్ అండ్ హీ వాజ్ ఇన్ క్యారెక్టర్. అండ్ దీస్ ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్ హు ఆర్ ఐమ్ షూర్ హీల్ బికమ్ ఏ గ్రేట్ వెరీ సూన్. అదేవిధంగా రవీంద్ర విజయ్ గారు. సో ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ ఐ డైరెక్ట్ దెమ్, నాట్ డైరెక్టింగ్ దెమ్. ఐ విల్ టెల్ దెమ్ దేర్ బ్యాక్ స్టోరీ, ఐ విల్ టెల్ దెమ్ దేర్ ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది, ఆ సన్నివేశం వాళ్ళ ఎమోషన్స్ ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయని మాత్రం నేను వాళ్ళకి ఇస్తాను, మిగతా అంతా వాళ్ళే చేసుకుంటారు. దట్ ఇస్ యాక్చువల్లీ ప్రాపర్ యూసేజ్ ఆఫ్ యాక్టర్స్. యా దట్స్ ద పర్పస్ ఆల్సో. ఎందుకంటే అంటే కొంతమంది యాక్ట్ చేసి కూడా చూపిస్తారు, దట్ ఈస్ దేర్ వే ఆఫ్ డైరెక్టింగ్. బట్ ఎప్పుడైతే ఒక యాక్టర్ కి లేదు ఇది ఎమోషన్ అని చెప్పేసి కంప్లీట్ గా అతను అర్థమయ్యి ఆ పాత్రలో తను ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, నేను ఆ సీన్ పేపర్ ఇస్తాను ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇలా యాక్ట్ చేయండి అంటే వాట్ ఈస్ దట్, ఆయన అనుభవం ఉంది ఏంటి, ఆర్ అల్లు అర్జున్ బేసికలీ దే ఆల్వేస్ ట్రై, మనోజ్ బాజ్పేయి గారు కావచ్చు, దే ఆర్ సెవరల్ యాక్టర్స్, అనుష్క గారు కావచ్చు. ఇట్స్ ఎ వాస్ట్ ఎక్స్పీరియన్స్. బాలయ్య బాబు దగ్గరికి ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు నా సినిమాలో ఒకలాగా ఉంటుంది బాలయ్య బాబు యాక్షన్, అంటే గౌతమ్ బుద్ధులో ఒకలాగా ఉంటుంది, ఎన్టీఆర్లో ఉంటుంది, అందులో కూడా డిఫరెంట్ ఉంటాయి. బోయపాటి గారి సినిమాలో ఒకలాగా ఉంటుంది, గోపిచంద్ గారి సినిమాలో ఒకలాగా ఉంటుంది. అన్ని దర్శకులు అందరి దగ్గర డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. బాబీ గారు నేను రీసెంట్గా చెప్తున్నాను, అదర్వైజ్ మన అనిల్ గారి సినిమాలో. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇట్స్ నాట్ దట్ ఐ ఆస్క్ హిమ్ నో సార్ ఇలా యాక్ట్ చేయండి అని రాబెడతాను యాక్చువల్గా, బికాస్ ఆల్ హీ వాంట్స్ ఇస్ వాట్ డూ యూ వాంట్, ఐ హ్యావ్ టు జస్ట్ సే దట్. అది సీన్ పేపర్లో కరెక్ట్గా ఉంటుంది. సార్ ఇది సార్ నేను మూమెంట్ చెప్తాను, దెన్ దే విల్ పర్ఫార్మ్ ఎగ్జాక్ట్ సేమ్ థింగ్. సేమ్ స్కూల్ ఫర్ అనుష్క గారు. అనుష్క రాగానే స్వీటీ ఇలాగంటది. అండ్ అనుష్క తోటి ఏంటంటే మాటల మధ్యలో చిన్న సైలెన్స్లు ఉంటాయి. మీరు అనుష్క యాక్టింగ్ చూడండి, ఈ సినిమాలో ప్రత్యేకంగా గమనించండి. మాటల మధ్యలో చిన్న నిశ్శబ్దం ఉంటుంది, ఆ నిశ్శబ్దంలో కళ్ళు ఒక భావాన్ని పలికిస్తాయి. వెరీ చిన్న స్మాల్ న్యూయాన్సెస్ ఉంటాయి ఆవిడ పెర్ఫార్మెన్స్ లో. ఈ మూవీలో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, ఎక్స్ట్రీమ్లీ అన్నమాట. అంటే అఫ్ కోర్స్ ఎవ్రీబడి విల్ కమ్ ఫర్ దట్, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాం. బట్ అఫ్ కోర్స్ ఇదంతా పెద్ద యాక్షన్ ఫిల్మ్, ఇట్స్ యాక్షన్ ఆఫ్టర్ యాక్షన్ ఆఫ్టర్ యాక్షన్ ఆఫ్టర్. దట్స్ హౌ వీ వాంట్ టు డూ, బిగ్ యాక్షన్ ఎంటర్టైనర్ వీ వాంట్ టు డూ. అందులో ఉన్న డీప్ రూటెడ్ ఎమోషన్స్ పెట్టుకొని అందరికీ యాక్షన్ ఉంది, బట్ సమ్ పీపుల్ హూ రియలీ లవ్ ఆ మధ్యలో కనుక ఆ భావం అర్థం చేసుకోగలిగితే, ఆ కళ్ళ వెనుకున్న భాష అర్థం చేసుకోగలిగితే ఈ సినిమా ఇంకా గొప్పగా ఉంటుంది. అంటే అనుష్కని అయితే ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుని చాలా తక్కువ మంది అండి, అందులో మీరు కూడా ఒకరు ఖచ్చితంగా. అయితే అరుంధతి తర్వాత సరోజ పాత్రలో అలా చూసాము, తర్వాత భాగమతిలో చూసాము ఆవిడ న్యూయాన్సెస్. దేవసేన ఖచ్చితంగా, దేవసేనలో మోర్ ఆఫ్ కొంచెం అది ఎలిగెంట్ గా ఉంటుంది. బట్ భాగమతిలో ఆవిడ ఒక పెయిన్, ఒక స్పెసిఫిక్ గా మెంటల్ హాస్పిటల్ సీక్వెన్స్ లో వచ్చే ఒక సీన్, అందులో అప్పటిదాకా చాలా సైలెంట్ గా ఓడిపోయినట్లుగా ఉండి ఒక్కసారిగా ఇది నాది అప్పర్ హ్యాండ్ అన్నట్లుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది ఆవిడ. సో అదే ఆ న్యూయాన్సెస్ ఉంటాయి కదా, దట్ వి ఎంజాయ్. అది చూడండి, ఈ సినిమా మన పైకి కనబడుతున్న ప్రతి సినిమాలో
ఇష్టం ఉంది పైకి కనపడుతుంది ఒక కథ, దాని లోపల సబ్టైల్స్ లేయర్స్ 100 ఉంటాయి అన్నమాట. అంటే అన్ని ఇప్పుడు మీరు చెప్పారు ఆ గమ్యంలో అమ్మాయిది, అది ఎంత డీప్ రూటెడ్ లెవెల్లో రాసిందో బేసిక్. ఈ సినిమా కూడా పైకి మనకి ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్ అంతా కనపడుతూ ఉంటాయి. డీప్ రూటెడ్ ఒక కథ వెళ్తూ ఉంటుంది, ఒక రిడమ్షన్ వెళ్తూ ఉంటుంది అన్నమాట. లాట్ ఆఫ్ ఇన్నర్ జర్నీ కూడా తెలుస్తూ ఉంటుంది అండి. దట్స్ వాట్ కదా, అది ఆ డిఫరెన్సే ఫిలిం మేకర్ అనేది చూపిస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. సో వేదంలో సార్ ఒక ఫన్నీ సీన్ ఒకటి థింగ్ ఏంటంటే, దొరికిపోద్ది దొరకదని చెప్పేసి ఒక టీషర్ట్ సీక్వెన్స్ ఉంటుంది. అది కనిపించడానికి అయితే చాలా నార్మల్గా ఉంటుంది, అంటే ఏదో వీడు ఏదో బిల్డప్ ఇవ్వాలి కాబట్టి వెళ్తున్నాడు అని చెప్పేసి. బట్ అక్కడ కూడా వాడు ఆలోచన ధోరణి ఎలా ఉంటుందంటే, చూసుకుంటాడు అక్కడ బ్రాండ్ ప్రాసెస్ ఏంటి, ఆ అమ్మాయి ఎలా గుర్తుపడుతుంది, ఆ అమ్మాయి థాట్ ప్రాసెస్ ఏంటి, అన్నీ కూడా ఉంటాయి. సో while writing that sequence or while composing that sequence, you also have the same thought process, ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇప్పుడు అతను ఒక సోషల్ క్లైంబ్ వేదంలో. అతను ఇక్కడ ఈ బస్తీలో చిక్కుకుపోయిన ఎలాగైతే సరోజ ఒక బందీఖానాలో ఉందో, ఆ చిన్న పిల్లవాడు ఎలాగైతే బందీఖాన ఉన్నాడు, ఇతను బందీఖానాలో ఉన్నాడు. ఇది నేను ఇక్కడ ఉండిపోయాను బేసికల్, బట్ హీ వాంట్స్ టు గో దేర్, హీ వాంట్స్ టు ఫ్లై దేర్. ఎగిరిపోతే ఎంత బాగుంటుందని ఇతనికి కూడా, పిల్లవాడికి ఉంటుంది, ఇది ఉంటుంది. కానీ ఒక పాత్ర ద్వారా చెప్తాం, అది అందరికీ వర్తించిద్దాం. బట్ ఇతను ఏంటంటే 2 ఉంటాయి. ఒకటేమో ఆ సొసైటీలోకి వెళ్తున్నప్పుడు అంత వైట్ అన్నమాట, వైట్ చాలా నీట్గా వైట్ వరకు వేసుకొని ఇది దొరికిపోద్దని. రెండోది అక్కడ ఇంకా జనరల్ కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ని కలవటానికి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారన్నమాట. బట్ ఒక సోషల్ క్లైంబర్కి సోషల్ స్టేటస్లోకి దూకటానికి అవసరపడేటట్టు దాన్ని చేయడం జరిగింది. అఫ్ కోర్స్ అండ్ ద వే బన్నీ రెంటెడ్, అది ఎంత చేసేప్పుడు ఎన్ని బన్నీ ఉంటుంది, క్రిష్ ఇలా చేసేద్దాం క్రిష్ అని, అండ్ బన్నీ బాడీ లాంగ్వేజ్ అది కూడా ఎక్స్ట్రాడినరీ అండి. అండ్ సేమ్ కేబుల్ రాజ్ క్యారెక్టర్ ఎప్పుడైతే హాస్పిటల్లో అంటే ఆ డబ్బులు తాతగారి పాత్రకి ఇచ్చేసి వెళ్ళిపోయింది, అంటే సింపుల్గా కూడా వెళ్ళిపోవచ్చు బయటికి, లైక్ లేదంటే హాస్పిటల్లో ఎక్కడ ఉండొచ్చు. బట్ ఆ పాపతో దాగుడు మూతల సీక్వెన్స్ అనేది, అది అంటే రిలీఫ్ అయ్యాడు, ఒక భారత్ దిగిపోయింది అతనికి, అందువల్ల అతను ఫ్రీ అయిపోయి హ్యాపీగా ఒక పాపతో నవ్వుతున్నాడు అన్నట్లుగా నాకు అర్థమైన. సో ఆ సీక్వెన్స్ బ్యాక్ సైడ్ స్టోరీ వాటిగా సెరెండిపిటీ అంటామండి. అది సినిమాలో ఫస్ట్ స్క్రిప్ట్ రాసినప్పుడు అది లేదండి. అతను వెళ్తాడు, చిన్నపిల్లడు మొత్తం చూసుకుంటాడు, పైకి వెళ్తాడు, వస్తాడు అనమాట. ఆ సీన్ ఈరోజు నైట్ షూట్ చేయాలి. నేను వైజాగ్లో అప్పుడు పాక్ హోటల్లో ఉండేవాళ్ళం, బన్నీ గారు నేను అక్కడ ఉన్నాం. నేను షూటింగ్కి వెళ్తుంటే సాయంత్రం సండే షూట్ చేస్తున్నాను అది హాస్పిటల్లో. వెళ్తున్నప్పుడు ఏదో కొరత అండి, ఇలా వెళ్తా ఉన్నాను, కారులో నుంచి చూస్తా ఉన్నాను. అక్కడి నుంచి వెళ్ళే లోపల ఒక చిన్న పార్క్ ఉంది, పార్క్లో చిన్నపిల్ల ఆడుకుంటుంది అనమాట. అది చూశాను, చాలా అందంగా అనిపించింది, అద్భుతంగా అనిపించింది అనమాట. ఆ దృశ్యమే చాలా బాగుంది, వాళ్ళ అమ్మగారితో ఆడుకుంటుంది, పరిగెడుతుంది. వెళ్ళిన తర్వాత వన్స్ ఐ గో టు ద ఒక్కసారి కారు దిగుతున్నప్పుడు అలా కారు అడుగు పెట్టాను. దెన్ వెల్ కంపోజింగ్, దట్ ఈస్ వాట్ ఐ టోల్డ్. ఏమంటే బాబా చెప్పాను, బాబా ఐఎమ్ థింకింగ్ లైక్ దిస్ అనగానే పక్కన మా అసోసియేట్స్ అందరూ కంగారు పెట్టారండి, ఇప్పుడు చిన్నపిల్లని ఎక్కడ తేవాలి అది ఇది అనమాట. దెన్ పెట్టి ఉస్మాన్ గారని మా అసోసియేట్ ఉన్నారండి, ఉస్మాన్ విల్ డూ దిస్ అంటే ఇమీడియట్గా స్క్రిప్ట్లో చేస్తున్నాం. దెన్ ఉస్మాన్ అండ్ శ్రీనివాస్ గారని, దే బోత్ వెరీ గుడ్ అసోసియేట్స్. అప్పుడు వాళ్ళు అమ్మాయి అంటే ఆయన అన్నారన్నమాట, సార్ అక్కడ పార్క్లోకి వెళ్ళి ఎత్తుకుతా ఉండండి. రియల్లీ అంటే మై అసోసియేట్స్ అండ్ మేనేజర్స్ అందరూ వెళ్ళి పార్క్కి వెళ్ళి పిల్లల కోసం ఎత్తుకుతా ఉండి, నేను చెప్పాను ఇలా ఉంది పిల్ల అక్కడ ఆడుకుంటుందని. దేవర్ ఏబుల్ టు అక్కడి నుంచి ఆ పాపని తీసుకొచ్చారు. అదే పాప ఆడుకుంటుంది అన్నమాట. ఆ పాప వచ్చింది కానీ అమ్మాయి వేరే డ్రెస్లో ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి డ్రెస్ మార్చాలి, కొనాలి. ఆదివారం నైట్ అయింది, ఆల్రెడీ 9 అవుతుంది. ఇది చెప్పంగానే బన్నీ వచ్చాడు. బన్నీ హీ వాజ్ ఆల్సో ఇన్ ద మూడ్. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ వీఆర్ డూయింగ్. తను వచ్చాడు, వచ్చి రాగానే బన్నీ ఏం చేస్తున్నావు కృష్ణ అనగానే, రాగానే డైరెక్ట్గా మేకప్కి వెళ్ళదు, ఒకసారి బన్నీ గారిని ఇక్కడ రమ్మని చెప్పాను గణేష్ గారితో. ఆయన సార్ కదా, ఆయన వచ్చారు. వస్తే బన్నీ ఇలా అనుకుంటున్నాను ఇక్కడ పక్కన అంటే, ఎక్స్ట్రాడినరీ కృషి. ఎలా అంటే ఆ అమ్మాయి కోసం అనుకునే టైంలో వీళ్ళు వెళ్ళారు, అమ్మాయి దొరికిందండి వస్తా అన్నారు అని. అమ్మాయి వచ్చింది, రాగానే నేను సెట్లో కూడా తీసుకురాలేదు. తీసుకురాగానే బన్నీ బయట హీ వెయిటెడ్ ఫర్ హో, తీసుకుని కృష్ణ వెళ్ళు నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు అన్నాడండి. వెళ్ళని ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి హీ గాట్ ద చాక్లెట్ గిఫ్ట్. తను పరిచయం చేసుకుని తన పక్కన అబ్బు, నేను పికబ్బు ఆడాలని చెప్పాను. ద వే ఆయన లోపలికి వెళ్ళి, సో ఇట్స్ ఆల్ వి గాట్ వన్ ఐడియా, అది లాస్ట్ మినిట్ అండ్ ఇట్ బికేమ్ ఐకానిక్ సీక్వెన్స్. ఓకే, ఎందుకంటే ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ దిస్ హోల్ ట్రాన్స్ఫర్మేషన్. దోస్ వైల్ అతను గుండెల మీద చెప్పలేనంత భారం ఉంటుందండి. నేను మళ్ళీ ఘాటీ సినిమాకి వస్తున్నాను. ఘాట్లలో వాళ్ళు కొండలు ఉంటాయండి. ఒక్క కొండల్లో 150 కేజీలు మీద వేసుకొని వాళ్ళు కొండలు ఎక్కుతుంటారు, దిగుతుంటారు, డిఫరెంట్ సరుకులు మోస్తూ ఉంటారు. కానీ గుండెల్లో కూడా కొండలు ఉంటాయండి, చెప్పలేనంత భారాలు. ప్రతి ఒక్కరు మన ఎమోషన్ స్థాయిలు కావచ్చు, మనకున్న సామాజిక అవసరాలు వాటిని గుండెల్లో మోసుకొని పైకి ఎక్కుతూ ఉంటామండి. కొన్ని భయంకరం దింపలేని బరువులు. ఒక్కసారి ఆ భారం దిగిపోయింది అనుకోండి,
ఆ కొండ ఎక్కటం అవుతుంది, కొండ దిగటం కావటం చాలా సుఖంగా అవుతుందండి బేసిక్గా. ఈ సినిమాలో మేము అది చెప్పడానికి ట్రై చేస్తామండి. సూపర్ సార్. అది ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ఆస్క్ దట్. సో Yeah. థ్యాంక్స్ ఫర్ ఆన్సరింగ్. అండ్ బిఫోర్ క్లోజింగ్ దిస్ అప్, ఘాటి అనేది మీరు చెప్పారు కమర్షియల్‌గా నాకు చాలా పెద్ద సక్సెస్ ఇవ్వబోతుంది అని చెప్పేసి. అయితే ఇప్పుడున్న ప్రెజెంట్ టికెట్ విండోకి కానీ, లేదంటే ఇప్పుడున్న థియేట్రికల్ సినారియోకి కానీ కమర్షియల్ సక్సెస్ అనేది అంటే ఇంతకుముందు లాంగ్ రన్‌లో ఒక 50 డేస్, 100 డేస్ ఆడే సినిమాలు ఇప్పుడు ఓన్లీ ఫ్రైడే, సాటర్డే, సండేతోనే అది కమర్షియల్ హిట్టా కాదా అనేది ఒక అంచనాకు వచ్చేస్తున్నారు. ఆల్మోస్ట్ అదే కొలమానం కూడా అయిపోతుంది. సో ఇప్పుడు ఈ సినారియోకి దీనికి ఈ రిలీజ్ ఫార్మాట్‌కి మిమ్మల్ని మీరు అడాప్ట్ చేసుకోవడానికి గాని, లేదంటే దాని తాలూకా బరువును మోయడానికి కానీ ఎంతవరకు ప్రిపేర్డ్‌గా ఉన్నారు? ఘాటి సినిమా అంత ప్రిపేర్‌గా ఉందండి. విల్ సీ ఘాట్ అంటే చేంజింగ్ డైనమిక్స్ అండి. అందరూ మన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇల్లు కట్టుకొని బతుకుతున్నారండి. సో మనం ఈ షార్ట్ అటెన్షన్ స్పాన్ అయింది. డిఫరెంట్ సినారియోస్. అది పెద్ద టాపిక్ యాక్చువల్లీ. బట్ ఓపెనింగ్ డే కోసం సినిమాలు, ఓపెనింగ్ షో కోసం సినిమాలకు వచ్చేసాం. బేసిక్‌గా 3 డేస్ అయిపోయింది. బట్ వి హావ్ టు అడాప్ట్ అండ్ వి రియల్లీ హావ్ టు థింక్ ఇన్ ఈస్ ఇట్ దట్ ఈజీ ఫర్ యూ సార్? వెరీ ఈజీ అండి. ఓకే. వెరీ ఈజీ అని ఎందుకన్నానంటే, నేను చిన్న ఫార్మాట్ నుంచి సెవరల్ థింగ్స్. బట్ వీ హ్యావ్ టు అడాప్ట్. దట్ ఈస్ అ సిచ్యువేషన్. ఇఫ్ యూ డూ ఇట్, యూ విల్ సస్టైన్. You will have a career. Otherwise, it will be very difficult. So, I try my level best, and I'm doing the same. Okay. So, thank you so much, sir. I have few more scenes to ask, but time. Detail malli kuchandi. Sure. I like the way you think and analyze. And thank you so much. And looking forward to meet you again. Thank you, sir. Thank you so much. Thank you so much.